బీఆర్కే న్యూస్కి స్వాగతం. చాలా చోట్ల చిన్నపిల్లల్ని మనం రోడ్డు పక్కన చూస్తూ ఉంటాం, లేదా ట్రైన్స్లో కానీ తప్పిపోయిన పిల్లలు కావచ్చు, పేరెంట్స్ వదిలేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో అలాంటి పిల్లల్ని నా దగ్గరికి తీసుకురండి, నేను వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా వాళ్ళని చదివిస్తాను, షెల్టర్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ నేనే చూసుకుంటున్నాను అని చెప్తున్నారు. ఆయన ఎవరో కాదు, సుజాత ఆర్ఫనేజ్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం ప్రదీప్ గారు. ప్రదీప్ గారు, మీరు 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను వాళ్ళని చదివిస్తాను, వాళ్ళకి ఫుడ్, షెల్టర్, అకామిడేషన్ అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ఇన్స్పిరేషన్ మీకు ఎలా వచ్చింది? ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ ఐడియా ఎలా అంటే, మాది హాస్టల్ ఉండే మేడం. సో వాళ్ళు బ్రదర్స్ తర్వాత అప్పుడు వదిలేసిరు వాళ్ళని 2010లో జరిగింది ఇది. వాళ్ళని నేనే తీసుకొని వాళ్ళకి వేరే దగ్గర హాస్టల్లో జాయిన్ చేయించి వాళ్ళని చూసి బాధపడ్డాను నేను చాలా. ఎందుకంటే వాళ్ళకి అమ్మ నాన్న ఎవ్వరు లేరు, ఇంకా అనాథలాళ్ళు. ఇంకా వాళ్ళకే ఒక బ్రదర్ లాగా నేను ఉండి వాళ్ళకు ఇంక ఏదైనా కానీ హాస్టల్కి వెళ్ళి వాళ్ళకి చూసుకోవడం, స్కూల్కి వెళ్ళి మొత్తం డబ్బులు అన్నీ ఇచ్చి అమౌంట్ ఏదన్నా వాళ్ళకి అరేంజ్ చేసిన. ఇంకేమన్నా కావాలంటే కూడా నేను ఉన్నారా మీకు, మ్యారేజ్ వరకు కూడా నేనే చేసిన వాళ్ళకి. ఇప్పటికి కూడా అన్నా అని కాల్ చేస్తారు నాకు, ఎలా ఉన్నావు అన్న అంటే బాగున్నారు. సో ఇవన్నీ ఎందుకు, ఇంకోటి నేను కూడా పెద్దమ్మ దగ్గరనే పెరిగిన. ఆ పెయిన్ అనేది నాకు కూడా తెలుసు. ఇప్పుడు మా చెల్లెళ్ళని కూడా నేనే పెంచుకున్నా, మా అన్నని కానీ మా తమ్ముడు అందరం నేనే చూసుకున్నా. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి సో జాబ్ చేసుకుంటా ఇట్లా బయట ఇవన్నీ చేసిన. ఎంతవరకు అయినా సరే నేను చూసుకోగలుగుతా అని ఇంకో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన. ఇక ఈ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఏదో మనమే చేద్దాం అని చెప్పి నేనే స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎంతమంది అయినా నేనైతే చదివేయగలుగుతా వాళ్ళతోనే టైం దొరికినప్పుడు వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతోనే తిరుగుతా. ఇక నాకు వాళ్ళకి అప్పుడప్పుడు వండి కూడా పెడతా, ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా అన్నీ తీసుకెళ్తా. ఒక తల్లిదండ్రి లాగా, ఒక బ్రదర్ లాగా వాళ్ళతో ఉంటా. ఏది ఉన్నా నేనే చూసుకుంటా వాళ్ళ. సో మీరు చెప్తుంటే విన్నాను నేను, పెద్దమ్మ వాళ్ళ దగ్గర పెరిగానని చెప్పేసి అంటున్నారు. సో మీ పేరెంట్స్ లేరా? లేరు మేడం. ఏమైందండి? మమ్మీ డాడీ ఇద్దరు హెల్త్ ఇష్యూ అయ్యి చనిపోయారు. అంటే ఏ ఏజ్లో చనిపోయారు? అప్పుడు మేము 10 ఇయర్స్ ఉంటాం మేడం. నేను ఒక 10 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. సో మీరు సిబ్లింగ్స్ మీరంతా ఎంతమంది అండి? మేము మొత్తం 5 మెంబర్స్ మేడం. 5 మెంబర్స్. సో వాళ్ళందరినీ కూడా మీరే చూసుకున్నారు? నేనే. మీరు పెద్ద? నేను పెద్ద కాదు, నేను సెకండ్ అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకొని. అన్న అంత కొంచెం తెలివి ఉండదు అన్నకు, సో అది నేనే చూసుకోవడం వాళ్ళని అవన్నీ చూసుకుంటూ వచ్చిన. సో ఇక నా గురించి నేను వదిలేసిన. ఇదే ఇవన్నీ బాధ నాకు తెలుసు కాబట్టి ఏదున్నా నేను చేయగలుగుతా అని చెప్పి ఇక నేనే స్టార్ట్ చేసి ఆర్గనైజ్ పెట్టిన. ఒకటేమో రాధిక దగ్గర, ఇంకొకటేమో బండ్లగూడ. సో మీరు మాట్లాడుతుంటే ఆ పెయిన్ అర్థమవుతుంది. అంటే మీరు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేకుండా పెరగడం వల్ల మీకు ఆ బాధ అనేది ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. సో అలాగే మీరు 10 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా సర్వీస్ స్టార్ట్ చేశాను అని చెప్పి విన్నాను నేను. అంటే 10 ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయకపోయినా కానీ సర్వీసెస్ అనేవి చేస్తున్నారు. అట్లాగే ఒక 6 మంది ఆడపిల్లల్ని కూడా మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి చదివిపించి ఇప్పుడు సెటిల్ చేశారని చెప్పి విన్నాను. సో దాని గురించి చెప్పండి. వాళ్ళకు కూడా మ్యారేజ్ చేసిన మేడం. వాళ్ళకు మ్యారేజ్ చేసిన. ఇంకొకరికైతే మమ్మీ డాడీని కూడా వెతికి వాళ్ళకు అప్పచెప్పిన. ఒక పాపకైతే మమ్మీ డాడీ ఏడులో తెలియదు, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే మాటనాల దొరికిరాళ్ళు. వాళ్ళని కూడా వాళ్ళకి అక్కడ చేర్చిన. అది అంటే పెళ్ళిళ్ళు చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఆ బాధ్యత తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందండి? నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. మా చెల్లెళ్ళకు నేను ఎట్లా చేసినా వాళ్ళకు కూడా అట్లనే చేసిన. ఒక అన్నగా నేను నిలబడి. అంటే సొంత వాళ్ళకి చేయడం అనేది వేరే, ఎందుకంటే మన బ్లడ్ కాబట్టి. ఈ రోజుల్లో సొంత వాళ్ళని కూడా పట్టించుకునే టైప్ కాదు, చాలా మంది అలా ఉన్నారు. బట్ సొంత వాళ్ళకి చేసినంత ఈజీగా మరి బయట వాళ్ళకి చేశారంటే అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆ ఆలోచన వచ్చి అలా చేయడం అనేది మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే మేడం, బాగుంది, నాకు నచ్చింది ఆ వర్క్. నాకు అది చేయడం కూడా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి కష్టపడే పెరిగిన. నేనేం కూర్చొని తినలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికి కూడా ఈవెన్ నాకు ఎవరు కూడా చెప్పరు. నేనే కష్టపడ్డాన్ని నేనే చేసిన, జాబ్ చేసిన, మళ్ళీ బిజినెస్ చేసిన, అన్నీ కలిపి వాళ్ళని చూసుకొని మా బ్రదర్స్ లాగానే వాళ్ళని చూసుకున్నా. సిస్టర్స్ని కూడా అట్నే చూసుకున్నా. ఇప్పటికి కూడా ఇప్పుడు అన్న రోడ్ మీద ఎవరైనా వండుకొని ఉంటే వాళ్ళకి కూడా అన్న నీకేమైనా కావాలన్నా ఏందని అన్నీ అడుగుతా వెళ్ళి. సో అలాగే ఆశ్రమం ఉందని చెప్పేసి అన్నారు కాబట్టి, ఆశ్రమం ఎక్కడ ఉంది? ఆ ఆశ్రమంలో ఎంతమంది వరకు పిల్లలు మనకి
ఉండటానికి ప్లేస్ ఉంది? 50 మెంబర్స్ దాకా ఉన్నారు మేడం. 50 మెంబర్స్ 50 వరకు ఉండొచ్చు. ఓకే. ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ 15 మెంబర్స్. 15 మెంబర్స్ ఉన్నారు. 15 మెంబర్స్ అందరూ మీ దగ్గరికి ఎట్లా వచ్చారు? ఇట్లానే కొంతమందికి డాడీ లేక ఓకే. ఇట్లా నాకు తెలుసుకొని డాడీ లేడు మమ్మీ లేడు అట్లా ఉన్నారు. ఒకరికైతే ఇద్దరు లేరు, వాళ్ళు కూడా ఉన్నారు. అలా నా దగ్గరకు వచ్చారు, నేనే జాయిన్ చేసుకుంటాను. అట్లా ఒకరికి చెప్పుకోరు, ప్రదీప్ది ఇట్లా ఉంది అక్కడికి వెళ్ళండి అని. ఈ అప్రల్లో కూడా ఉంది ఒకటి హాస్టల్, వాళ్ళు కూడా చెప్పారు ఇట్లా ప్రదీప్ దగ్గరికి వెళ్ళండి. ఇంకోటి ఫండ్స్ అంటావా, మా కస్టమర్స్ కూడా కొద్దిగా ఇస్తారు, నాకు ఫ్రెండ్స్ ఇస్తారు. నేను ఇంకెవరన్నా ఉన్నా కానీ హెల్ప్ చేస్తే బాగుంటుంది. సో ఫండ్స్ గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి వద్దాం మనం. ఫండ్స్ అంటే ఇప్పుడు పిల్లల్ని చదివించడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, అలాగే స్కూల్కి వెళ్తున్నప్పుడు రకరకాల అవసరాలు ఉంటాయి, బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి. చిన్న పిల్లలు కూడా ఉంటారంటే వాళ్ళని చూసుకోవాలంటే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. వీటన్నిటికీ కూడా హాస్పిటల్ ఖర్చులు అవ్వచ్చు, డాక్టర్స్కి ఇవ్వాలన్నా, లేదంటే ఎక్కడి నుంచి ఎక్స్పెన్సెస్ వస్తాయి? అంటే మీరు ఏమన్నా మంచి జాబ్లో ఉన్నారా, లేదంటే బిజినెస్లో ఉన్నా మేడం, బైక్ మెకానిక్ నేను. నాకు నెలకు వచ్చేసి 2 lakhs వస్తుంది. ఓకే. అదే అమౌంట్ వాళ్ళకే పెడతా. ఒక పాపకు బాగాలేదంటేనే ఒక్కోసారి 5,000 అవుతుంది, 3,000 అవుతుంది. వాళ్ళకు సిలిండర్ ఎక్కేయడం కానీ, డాక్టర్ వస్తాడు, ఇంటికి వస్తాడు, హాస్టల్కి వచ్చి చూసిపోతాడు. లేదు సీరియస్ ఉందంటే నేను తీసుకెళ్తా వాళ్ళని, కార్లో తీసుకొని వెళ్తా, వాళ్ళకి చూపించుకొని వస్తా. సో దాదాపు ఎంత అవుతుందండి, అంటే మన ఆర్ఫనేజ్కి స్పెండ్ చేయడం అనేది ఎంతవరకు ఖర్చు? 50 to 1 lakh అవుతుంది మేడం మొత్తం శాలరీతో. 1 lakh అయితే అవుతుంది నాకు మంత్లీ. ఇక నా డబ్బులన్నీ అక్కడే చేస్తున్నా, వాళ్ళ కోసమే కష్టపడుతున్నా. ఇంకా ఏమన్నా ఉన్నా ఇంకా చేస్తా, నాతో అయినంత వరకు చేస్తాం మేడం. అంతే, ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ లేదు, ఉన్న ఇళ్ళనే చేద్దాము అని అంతే. సో ఇప్పుడు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఏం చెప్పలేరు, మనమే తెలుసుకోవాలి. అట్లాంటి వాళ్ళకి ప్రత్యేకంగా చూసుకోవటానికి ఎవరినైనా కేటాయించారు అంటే మిగతా వాళ్ళని చూసుకోవటానికి నార్మల్గా ఉన్నా సరిపోతుంది, వాళ్ళు చెప్పగలరు కాబట్టి కొంచెం పెద్ద పిల్లలు అయితే. సో చిన్నపిల్లల్ని చూసుకోవడానికి సపరేట్గా ఉన్నారా? ఉన్నారు మేడం, ఉన్నారు. ఇంకోటి నా ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటారు రోజు, అందరూ వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళకి ట్యూషన్ చెప్తారు, వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తారు. నాకు టైం దొరికినప్పుడు నేను కూడా ఉంటా వాళ్ళతో. ఈ చిన్నపిల్లలని అయితే ఎక్కువ నేనే చూసుకుంటా. ఒక డైలీ వచ్చేసి 5-6 times నా ఎంత బిజీ ఉన్నా వాళ్ళని వెళ్ళి కలిసి వస్తా. తిన్నారా, ఏం చేస్తారు, ఏంది ఇంకా చూసుకుంటుంటా. ఎంత వర్కర్స్ని నమ్మలేం కదా, వెళ్తూనే ఉంటా. సీసీ కెమెరాలు పెట్టుకున్నా, దాంట్లో చూస్తుంటా, నా ఫోన్లో చూస్తుంటా కూర్చొని అన్ని చెక్ చేస్తాను. భోజనం పెడతారు కాబట్టి మీరు అక్కడే టిఫిన్ కానీ, భోజనం కానీ, రాత్రి మళ్ళీ లంచ్ కానీ ఇవన్నీ కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారు? అంటే బయట నుంచి తెప్పిస్తారా? అక్కడ లేదు మేడం, లోపలనే మా దగ్గరనే వర్కర్స్ ఉన్నారు, అక్కడే తింటారు, అక్కడే వాడుకుంటారు. వంట కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళకి సాలరీ. మరి ఒక రోజు 2 రోజులు ఓకే, వారం రోజులు ఓకే, నెల రోజులు ఓకే. సో కంటిన్యూస్గా మనం రన్ చేయాలంటే మనకు ఉండే ఫండ్స్ కూడా సరిపోకపోవచ్చు, ఎందుకంటే బయట ప్రైజెస్ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి. సో ఫండింగ్స్ అనేవి మరి మీకు ఏ రూపంలో వస్తాయి? అంటే బయట నుంచి రైస్ బ్యాగ్స్ కానీ, కూరగాయలు కానీ ఇట్లా ఏమైనా పంపించే వాళ్ళు ఉన్నారు మీకు? ఇప్పటికైతే వాళ్ళు లేరు మేడం, కాకపోతే కొంతమంది కస్టమర్లు నా స్టేటస్ చూసి హెల్ప్ చేస్తారు, కొంచెం నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు నాకు. సో దాన్ని బట్టి నేను నా అమౌంట్ని కూడా దాంట్లో మొత్తం చేస్తున్నా. ఓకే. సో ఏమేమి ఐటమ్స్ పెడతారండి మీరు? డైలీ అయితే పప్పు ఉంటుంది మేడం, మార్నింగ్ దోశ కానీ, ఇడ్లీ, ఇన్కేస్ ఏదైనా మన ఇంట్లో మనం ఏం తింటామో వాళ్ళకు ఏది తక్కువ ఒక ఫ్రూట్స్ కానీ, ఒక మెడిసిన్ కాడికెళ్ళి కూడా అన్ని తెచ్చి పెడతా. ఎందుకంటే ఎప్పుడు ఎమర్జెన్సీ ఉండాలి, ప్రతిసారి డాక్టర్ నైట్లో రమ్మంటాడు కదా మన కోసం. సో అన్నీ అరేంజ్ చేసి పెడతా. టిఫిన్స్ మన నైట్ ఇక మంత్లీ 3-4 times చికెన్ కానీ, మటన్ కానీ, లేదా ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేనే తెస్తా. ఈ నాన్ వెజ్ అయితే నేనే తెస్తా మేడం. ఈ వెజిటేబుల్స్ వర్కర్స్ తెస్తారు, మళ్ళీ వాళ్ళు తెచ్చినాక కూడా నేను చెక్ చేస్తాను. ఆయిల్ కూడా లోకల్ వాడ, మనం ఇంట్లో ఏది వాడుకుంటామో అదే తీసుకొస్తాను మేడం. రైస్ కూడా అక్కడికి ఏది ఉన్నా నేనే చేస్తాను. సో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలని వాళ్ళు ఆడుకోవడానికి కంపల్సరీగా ప్లేస్ అనేది కావాలి, ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళినా కానీ రిఫ్రెష్మెంట్ కోరుకుంటారు కాబట్టి. సో అక్కడ ఆడుకోవడానికి కూడా ప్లేస్ అనేది అవైలబుల్. ఆడుకోవడానికి ప్లేస్ ఉంది, టీవీ ఉంది. ఎక్కువైతే స్టడీ మీదనే పెడతా వాళ్ళని. ఓకే. ఇక వీకెండ్లో ఆడుకోండి మీరు, సండే ఒకరోజు, మిగతా టైంలో చదువుకోండి, తినండి, పండుకోండి, ఆడి వరకే చూసుకుంటాం. వీకెండ్లో ఒక్కరోజు మాత్రమే, సండే రోజు ఇక మేమే వెళ్తాం వాళ్ళతో, అందరం కలిసి ఆడి
మార్నింగ్ వెళ్ళినామంటే ఈవినింగ్ వరకు వాళ్ళతోనే ఉంటాం సండే ఒకరోజు. సో చిన్నపిల్లలు అంటే బేసిక్గా వాళ్ళకి అమ్మా నాన్న ప్రేమ కావాలని కోరుకుంటారు. ఎవరైనా వాళ్ళు గుర్తొచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? వాళ్ళని చూసి మీరు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి మేడం. నేను ఏడ్చిన, వాళ్ళని చూసి నన్ను చూసి వాళ్ళు కూడా ఏడ్చి. కాబట్టి ఇక నేను చెప్తా, నేనున్నా కదా మీకు, ఇంకేం కావాలి, నీకు ఏది కావాలన్నా నేను పెడతా, నీకెందుకు, అమ్మ నాన్న తండ్రి అన్నీ నేనే, బ్రదర్గా ఉన్నా, ఇంకేంది మీకు. ఒకళ్ళు అయితే 1 year బేబీని ఈసీఎల్లో ఇచ్చేసి వెళ్ళిపోయారు మేడం. అప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పటికి తెలియదు ఎవరు అనేది. ఆ టైంలో అయితే నాకే చాలా ఏడుపు వచ్చేసింది. అంటే ఇచ్చేసి వెళ్ళిపోతూనే ఉండు, మాకు సంబంధం లేదా. అంటే పబ్లిక్ మరీ సెంటిమెంట్స్లో ఏం లేవు. ఆడపిల్ల అని చెప్పి ఇప్పటికీ ఆ పిల్ల మా దగ్గరనే పెరుగుతుంది. మెయిన్ రోడ్లో ఫోన్ కాంటాక్ట్ కూడా చేయలేదు మేడం వాళ్ళు. అంటే ఆడపిల్ల అని చెప్పి వదిలేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. అవసరం లేదని. అవసరం లేదు. అంటే ఇంకా ఇలాంటి వివక్ష ఉందా బయట? ఉన్నారు మేడం. అందుకే మోస్ట్లీ ఎక్కువ ఆడపిల్లలే ఉంటారు మీ దగ్గర అని చెప్పన్నారు. ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం మేడం. అంతే. నాకు మా అమ్మని చూసుకున్నట్టు ఉంటుంది మేడం. అందుకే పేరు కూడా మా అమ్మదే పెట్టా, సుజాత బైక్ సర్వీస్, సుజాత రియల్ ఎస్టేట్ అట్లా ఉంటుంది. ఏమనిపించిందండి ఆ చిన్న పాపని మీరు పట్టుకొని తీసుకున్నాను చెప్పేసి అన్నారు కదా? చాలా ఏజ్ ఆమె 1 year మేడం. 1 year కూడా ఉండదు అనుకుంటా మేడం. 1 year పాపని మీ చేతిలో, ఆ పిల్లని నా చేతులు ఇచ్చేది. నేను వాళ్ళ హాస్టల్కి వస్తారేమో అని ఈసెల్కి వెళ్ళిన, వెళ్తే బైక్ మీద వెళ్ళినా, నేను కార్లో కూడా వెళ్ళలే. అంటే వాళ్ళని తెచ్చుకొని వద్దాం ఫస్ట్ పోయాను, ఇచ్చేసి వెళ్ళిపోయారు మేడం. ఆ బేబీని ట్యాంక్ మీద కూర్చోబెట్టుకొని బైక్లో తీసుకొని వచ్చిన. అంటే ఆ పెయిన్ అనేది ఆ టైంలో నేను చెప్పలేను మేడం, అంత బాధపడ్డా. చాలా పెయిన్ అనిపించింది ఆ విషయంలో. ఆ పిల్లకు ఫేస్ కూడా కడగలేదు. మళ్ళీ నేను వెళ్ళి ఒక బేకరీలో ఆపి ఏమైందా అంటే ఏడుస్తూనే ఉంది. చెప్తే అప్పుడు తిని పుట్టిన పాపన ఇచ్చేసారు. మళ్ళీ లేదు పాలు దాపిచ్చి ఇక మా సిస్టర్కి ఫోన్ చేసిన, అక్క నూరా చిన్న పని ఉందంటే మా అక్క వచ్చి అప్పుడు పాపని చూసుకున్నా. ఇక డైలీ ఇక నా బిడ్డలాగానే చూసుకున్నా అంతే. నా పాప ఇక మా అమ్మని చూసుకున్నట్టు అనిపించింది వాళ్ళు. మా అమ్మకి మేము ఎట్లా సేవ చేయలేదు, ఇట్లా నన్ను చేద్దాం అని చేసిన మేడం. ఇప్పుడు బాగుందండి పాప? పాప బాగుంది. ఓకే. మిగతా పిల్లలందరూ కూడా బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. సో ఇప్పుడు ఫౌండేషన్కి సంబంధించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సుజాత ఆర్ఫనేజ్ ఫౌండేషన్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే బయట దాతలు కానీ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది మేడం. ఇంకా దాన్ని బాగా చేసి ఇంకెంతమంది అయినా నేను చేయగలుగుతాను. నాతో అయినంతవరకు అయితే చేస్తున్నా, ఇంకా చేద్దామన్నది. అలాగే మీకు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేదంటే మన షో చూసే వాళ్ళు కావచ్చు, ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? నా మొబైల్ నెంబర్ ఉంది మేడం. ఓకే. 9160762861. లేదంటే నా అకౌంట్ నెంబర్ ఉంది, అది కూడా ఇస్తాను మేడం. ఓకే. దాన్ని బట్టి చేయండి. సో ఎవరైనా ఇలాంటి ఆర్ఫనేజ్ పిల్లలు కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని అంటే మీ ఆర్ఫనేజ్లో జాయిన్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? నా మొబైల్ నెంబర్తో కాల్ చేస్తే నేనైనా వస్తా, వాళ్ళు వస్తా అంటే నేను లొకేషన్ పెడతాను. ఓకే. లేదు వాళ్ళు రాలేను అనుకుంటే నేను వెళ్తాను. అంటే మీకు సపరేట్గా సోషల్ మీడియాలో పేజెస్ ఏమైనా ఉన్నాయండి? ఫేస్బుక్ పేజ్ కానీ అట్లా ఏమైనా కాంటాక్ట్? లేదు మేడం. ఓకే. ఓన్లీ మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అవుతుంది. వర్కర్స్కి వస్తే ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారండి? 6 members ఉన్నారు మేడం. 6 members వర్కర్స్ ఉన్నారు. అంటే ఎవరెవరండి? 2 వాచ్మెన్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు పిల్లలు బయటికి పోకుండా. మిగతా వాళ్ళు వంట చేసి పిల్లల్ని చూసుకుంటారు. అంటే అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉన్నారు మేడం. ఓకే. వాళ్ళకి సాలరీస్ ఇస్తారు? లేడీస్కి చూసుకుంటారు. ఓకే. జెంట్స్కి జెంట్స్. ఓకే. అంటే సపరేట్గా వాచ్మెన్లు జెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళతో పాటు ఉంటారు, ఆడపిల్లలతో పాటు వీళ్ళు ఉంటారు. ఎవరి సెక్షన్ వాళ్ళకి. ఓకే. వాళ్ళకి సాలరీస్ ఇస్తారా అండి? ఇస్తాను మేడం. ఎంత పే ఉంటుంది? 15,000 ఇస్తాను మేడం ఒక్కరికి. ఓకే. 15 to 20. 15 to 20. ఇంకేమైనా కావాలంటే కూడా హెల్ప్ చేస్తుంటా వాళ్ళకి కూడా. షెల్టర్ ఉండడానికి ఫుడ్ కూడా అంతా నాదే. ఓకే. ఫుడ్ బెడ్ మొత్తం నాదే. సో ఐ మీన్ ఇంకేమైనా బ్రాంచెస్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలు మీకు ఉన్నాయండి? అదే మేడం, ఇంకేమైనా దాతలు ఏమన్నా ముందుకు వస్తే నేను చేస్తాను. ఓకే. ఎంతమంది అయినా సరే నేను చూసుకోగలుగుతాను. ఎందుకంటే ఈ పెయిన్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి అవతలకి వాళ్ళకు ఆ బాధ తెలియద్దు అని చెప్పి నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది అయినా సరే, ఇంకేసి పెద్దవాళ్ళు అయినా కానీ ఇంకే స్టార్ట్ చేయలేదు వాళ్ళది కూడా చేస్తా. ఇంకేమైనా అమౌంట్ వచ్చిందంటే పెద్దవాళ్ళది కూడా చేస్తాను.
ఇప్పుడు తల్లిదండ్రులను కూడా చాలామంది వదిలేస్తారు. అవునండి. నేనే చూస్తున్నా. ఎందుకంటే మా ఇంట్లోనే కొన్ని జరిగినాయి మా రిలేషన్లో. తండ్రిని తల్లిని వదిలేసారు. మేమే వెళ్ళి చూస్తాం వాళ్ళని కూడా. సో మీకు కొంచెం ఫండింగ్ కానీ ఫినాన్షియల్ కానీ హెల్ప్ చేస్తే చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో పెద్దవాళ్ళని కూడా మీరు చేరదీసి ఆశ్రమంలాగా అందులో పెట్టుకొని చూసుకుందామని పెట్టుకొని అనుకుంటున్నారు. చూసుకుంటాం. అలాగే మీరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఏమన్నా కొంచెం రిఫ్రెష్మెంట్ ఏమైనా క్రియేట్ చేస్తారా? అంటే బయట ఎక్కడైనా పార్క్కి తీసుకెళ్ళటం కానీ ఏమైనా ప్లేసెస్ కానీ తీసుకెళ్తాం మేడం, పార్క్ తీసుకెళ్తా, అప్పుడప్పుడు పిక్నిక్ తీసుకెళ్తా వాళ్ళని, కార్లో అందరిని తీసుకొని వెళ్తా. గండిపేట కానీ చిలుకూరుకి వెళ్తాం అప్పుడప్పుడు. లాంగ్ డ్రైవ్ కూడా వెళ్తా వాళ్ళతో. బీచ్కి కూడా తీసుకెళ్ళిన. వీకెండ్లో అయితే ఇక కంపల్సరీగా వాళ్ళతోనే ఇక పార్క్ వెళ్తాం. వాళ్ళ బర్త్డేస్ అవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తాం. అన్ని సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి, అంతా కామన్గానే ఉంటాయి. మేడం. సో మీ దగ్గర ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారండి? ఇప్పుడు ఫస్ట్ నుంచి 7th వరకు ఉన్నారు మేడం. ప్రజెంట్ 7th వరకు 7th వరకు ఉన్నారు. అందరూ బాగా చదువుకుంటారు? అందరు బాగా చదువుకుంటారు. ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టి, ఓకే. తర్వాత నా దగ్గర ఏమైనా అమౌంట్ వస్తే ప్రైవేట్లో వెళ్దామని చూస్తున్నాను. సో ప్రదీప్ గారు మీ ప్రొఫెషన్ ఏంటండి? మెకానిక్ మేడం. మెకానిక్. బైక్ మెకానిక్. అంటే మీకు గ్యారేజ్ ఉంటుంది? గ్యారేజ్ ఉంది మేడం. ఓనే మీరు? ఓన్ మేడం. సో దాదాపు ఎంతమంది పనిచేస్తారు అందులో? అక్కడ 3 members ఉన్నారు మేడం. ఓకే. సో మీకు ఇన్కమ్ అదంతా కూడా దాని నుంచి వస్తుంది మేడం, బైక్ మెకానిక్ నుంచి. ఓకే. సో మీరు ఈ పని చేస్తున్న టైంలో మీరు ఆశ్రమంకి ఒక్కోసారి ఏదైనా బిజీ వల్ల వెళ్ళలేకపోయారు అనుకోండి, సో ఆ టైంలో ఎవరు చూస్తారు? మా బ్రదర్ అఖిల్ ఉన్నాడు మేడం. ఓకే. కాల్ చేయగానే అక్కడే ఉంటాడు, చూసుకుంటాడు ఏది ఉన్నా కానీ. సో మీరు ఇద్దరు ప్యారలల్గా చూసుకుంటుంటారు? ఇక నేను లేకపోతే మా బ్రదరే మొత్తం. నేను ఎట్లా చూసుకుంటాడో అట్లనే చూసుకుంటాను బ్రదర్ కూడా. ఓకే. ఏది కావాలన్నా తెచ్చి పెడతాడు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఏమన్నా మీ ఆశ్రమంలో ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సిక్ అయ్యి లేదంటే బాధపడి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినవి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? అయినాయి మేడం. హెల్త్ బాగాలేక వాళ్ళ గురించి నేను హాస్పిటల్కి వెళ్ళి ఒక్కోసారి గాంధీలో కూడా అడ్మిట్ చేసిన చాలాసార్లు. ఓకే. ఇక్కడ కొన్ని కాలేదు అంటే సీరియస్ అయితే గాంధీకి వెళ్ళమంటారు. వాళ్ళ కోసం మేము అడ్మిట్ చేసినాక బయటనే ఉండాలి రోజు నైట్ అంతా. మొత్తం నైట్ అంతా దోమల్లోనే ఉండేటోళ్ళం మేము, దోమలలో పట్టుకొని. అది కూడా జరిగింది చాలాసార్లు. ఈ టైఫాయిడ్ కానీ కొన్ని అయినాయి, అవన్నీ నేనే చూసుకున్నా దగ్గరుండి. ఎంత వర్కర్స్ ఉన్నా కానీ ఇక మనం చూసుకోవాలి కదా అది. సో మీరు మా బీఆర్కే న్యూస్ తరఫున మీరు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫండ్స్ ఏమన్నా హెల్ప్ చేస్తే నేను ఇంకా పెద్దగా ఏదైనా సరే నేను చేస్తా వాళ్ళకు. ఒక అన్న ఒక బ్రదర్గా అన్నిటికీ నేను చూసుకుంటాను. వాళ్ళకి చదువు మ్యారేజ్ వరకు కూడా నేను చేయగలుగుతా. వాళ్ళకి కాలేజ్ అయినా ఏదైనా కానీ హెల్ప్ చేస్తాను. సో చూశారు కదండి, ఈరోజు మనం సుజాత ఆర్ఫనేజ్ ఫౌండేషన్ ప్రదీప్ గారితో మాట్లాడాం. అంటే చిన్నపిల్లల్ని ఎవరైతే వదిలేస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి ఇస్తే ఆర్ఫనేజ్లో ఆయన చూసుకుంటా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటివరకు కూడా ఒక 15 మంది వరకు ఆయనే చూసుకొని పెంచాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అలాగే చదువు కూడా ఆయనే చదివిస్తున్నా అని చెప్పారు. సో ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, ప్రదీప్ గారితో మాట్లాడండి. అలాగే డోనర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఆయన అకౌంట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాం, ఆయన అకౌంట్కి మీ ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. సో అందరూ కూడా మీ చెయ్యి ముందందించి సాయం అందించండి. నమస్తే.